Hey folks, this is Vikran. Welcome back to our channel and hope everyone is doing great. ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. యునో వాట్, ఎందుకంటే ఎప్పుడైనా మనం మన లైఫ్లో ఏదైనా ఒక కొత్త పని చేస్తున్నాం అనుకోండి, ఇట్ ఫీల్స్ సో గుడ్, రైట్? సో అలానే అనమాట. ఇప్పటి వరకు I never tried motor vlogging. This is the first time I'm gonna try motor vlogging, that too iroju. That's why I'm recording this video. I think this is gonna be my first video in motor vlogging in our channel also. So I hope the outcome will be a great one. Let's see. అండ్ ఈరోజు ఇంకోటి ఏంటంటే, అలాగో మోటో వ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నా కదా, సో ఏదో అనవసరమైనది అక్కర్లేనిది ఏదో చేయడం ఎందుకు అని చెప్పేసి యాక్చువల్లీ ఏదైనా లైక్ ఏదైనా సంథింగ్ గుడ్గా ఏదైనా చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. సో అందుకని చెప్పేసి నేనేమనుకుంటున్నా అంటే, యాక్చువల్లీ బైక్ సర్వీసింగ్కి ఇవ్వాలి, ఫర్ వాటర్ సర్వీస్కి ఇవ్వాలి. సో వాటర్ సర్వీస్కి ఇవ్వాలి కాబట్టి అలాగ వాటర్ సర్వీస్కి వెళ్తూ ఐ కెన్ మోటో వ్లాగ్, రైట్? సో అందుకని చెప్పేసి అనుకుంటున్నా. లెట్స్ సీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. అండ్ కమింగ్ టు మై మోటో వ్లాగింగ్ సెటప్, నేను దీనికోసం సెపరేట్గా ఒక మంచి వీడియో పెడతాను. బట్ ఇప్పటి వరకు అయితే మాత్రం ఐఎమ్ గోనా షో యూ వెయిట్. సీ, వన్ సెకండ్. దిస్ ఈజ్ మై హెల్మెట్. ఇది my Axo helmet, Batman edition. And one second, chala heavy ga undi adi. And coming to my action camera, this is my action camera, DJI Osmo Action 5 Pro. Okay, and one second. Okay, and coming to mic, so ఇది వచ్చేసి మైక్ మనకి. ఇది సో బేసిక్గా ఇది ఎక్కడ పెడతా అంటే, ఈ లోపల చిన్ మౌంట్ ఉంటుంది కదా ఇక్కడ. సో ఐ విల్ స్టిక్ దిస్ మైక్ ఈ చిన్ మౌంట్కి, సో దట్ మైక్ పడకుండా ఉంటుంది. మ్యాగ్నెట్ ఉంటుంది అండ్ హియర్ దెర్ ఇస్ ఎ క్లిప్, రైట్? సో ప్రాబ్లం అయితే ఏం లేదు. సో అదే అండి. సో నేనైతే మోటో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. లెట్స్ సీ ఈ మోటో వ్లాగింగ్ అన్నది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ది మోటో వ్లాగింగ్. హే ఫోక్స్, ఫైనలీ వెల్కమ్ టు ది మోటో వ్లాగింగ్ మన ఛానల్లో. యాక్చువల్లీ చెప్పాలనుకుంటే దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ మోటో వ్లాగ్, కానీ ఇంతకుముందు నేను యాక్చువల్లీ గోప్రో కొన్నాక, నాట్ గోప్రో, అదర్ గోప్రో కూడా ఉంది, బట్ DJI Action 5 Pro నేను కొన్నాక సరదాగా ఒకసారి టెస్ట్ చేశాను అనమాట. లైక్ ఎలా ఉంది అంటే, లైక్ ఈ మోటో వ్లాగింగ్ సెటప్ ఒకవేళ మనం ఇన్ కేస్ పెడితే ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా అని చెప్పేసి ఒకసారి నేను ట్రై చేశాను. ఇట్ కేమ్ వెరీ గుడ్. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది ఫుటేజ్ అని చెప్పేసి. సో ఎలాగో ఫుటేజ్ బాగుంది కదా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో నేను సరదాగా అప్లోడ్ చేశాను. బై ద వే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అది. అండ్ దట్ ఎలా ఉందో మీరే చెప్పాలి, మీకు ఎలా అనిపిస్తుంది, అంతా బాగుందా లేదా ఏంటి, వాయిస్ ఎలాగుంది, వాయిస్ క్లారిటీ బాగుందా లేదా, ఫుటేజ్ క్లారిటీ బాగుందా లేదా అన్నదంతా మీరే చెప్పాలి నాకు. అంతా బాగున్నది అంటే విల్ గో విత్ దిస్ సెట్టింగ్స్. అండ్ నాకు ఒకటి చిన్న డౌట్ ఏంటంటే, లైక్ చిన్నది మైండ్లో ఉన్నది మైక్. నేను మైక్ అయితే ఇప్పుడు పెట్టాను, బట్ ఇది ఆడియో క్యాప్చర్ చేస్తుందా లేదా అన్నది నాకు చిన్న డౌట్ ఉంది. రీజన్ ఎందుకు క్యాప్చర్ చేస్తుందా లేదా అన్నది నాకు డౌట్ అన్నది నేను మీకు చెప్తాను. బట్ సోఫార్ అయితే ఇప్పుడు నాకైతే అదే అనిపిస్తుంది, ఆడియో క్యాప్చర్ అవుతుందో లేదా, ఒకవేళ క్యాప్చర్ అవుతున్నది బాగా అవుతుందో లేదా అన్నది కూడా చిన్నది టెన్షన్గా ఉంది. లెట్స్ సీ. ఫుటేజ్ అయితే మాత్రం నేను ప్రజెంట్ 4K 30 FPS రికార్డ్ చేస్తున్నాను. లెట్స్ సీ ఎలా ఉంటుంది అన్నది. అండ్ ఇప్పుడు మనం వాటర్ సర్వీస్కి అయితే వెళ్తున్నాము. మనకి ఇంటి దగ్గరలోనే ఒక మంచి వాటర్ సర్వీస్ ఉంది, చాలా అంటే చాలా బాగుంటుంది. వైజాగ్ ఒకవేళ ఉండే వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా దీనికి రండి. ఇదేం ప్రమోషన్ లాంటిది ఏం కాదు. అయినా ప్రమోషన్ ఎందుకు చేస్తుంది చెప్పండి, మన ఛానల్లో సబ్స్క్రైబర్సే లేరు, అండ్ దట్ వ్యూస్ కూడా పెద్దగా ఏం లేవు, ఎందుకంటే మనం అప్లోడ్ చేస్తే కదా, ఎప్పుడో అప్పుడప్పుడు చేస్తుంటాం. బట్ జెన్యూన్గా చెప్తున్నా, చాలా బాగుంటుంది.
స్కూమాక్ అని చెప్పేసి మిథిలాపురి కాలనీ రోడ్డు మధురవాడ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నదంటే మాత్రం ఇక్కడ చేయించుకున్న వాటర్ సర్వీస్ ఐదర్ కార్ ఆర్ బైక్ రెండిట్లో ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. లెట్స్ గో. అక్కడికి వెళ్ళి వాటర్ సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత దెన్ ఏం చేద్దాం అనేది వాటర్ సర్వీసింగ్ చేస్తున్నప్పుడు ఆలోచిద్దాం. ఓకే. మ్యాన్ చాలా ఉన్నట్టున్నాయి వెహికల్స్. ఇదే స్కూమాక్ ఉన్నట్టున్నాయమ్మా. సో మొత్తానికి వాటర్ వాష్ అయితే కంప్లీట్ అయింది. చెప్పాను కదా చాలా బాగుంటుంది. మీరు ఈసారి ఒకవేళ ఇన్ కేస్ స్కూమాక్లో వాటర్ సర్వీసింగ్ చేయించుకునేటప్పుడు అక్కడ మీరు అడగండి. లైక్ వాళ్ళు చేసే వాళ్ళకి అంటే వాళ్ళే అడుగుతారు, బట్ మీరు ఒకసారి అడగండి. లైక్ ఏమనంటే మీరు వాటర్ సర్వీసింగ్ ఇప్పుడు చేస్తున్నారు కదా, ఏంటిది ఏ వాటర్ వాష్ చేస్తున్నారని అడగండి. ఎందుకంటే అక్కడ 2 to 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ వాషెస్ ఉంటాయి. ఎవ్రీ కార్కి ఎవ్రీ బైక్కి 2 or 3 డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా డిఫరెన్సెస్ ఏంటంటే నేను ఇప్పుడు చేయించుకుంది ప్రీమియం. సో ప్రీమియంకి నార్మల్ దానికి డిఫరెన్సెస్ ఏంటంటే నార్మల్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ వాష్లో వాటర్ సర్వీస్లో మనకి జస్ట్ ఫోమ్ వేస్తారు, క్లీన్ చేస్తారు. సేమ్ అన్ని వాటర్ సర్వీస్ సెంటర్స్ లాగానే క్లీన్ చేసి ఇచ్చేస్తారు. బట్ యాజ్ వెల్ యాజ్ వెల్ కంపేర్డ్ టు ప్రీమియం వాటర్ సర్వీస్ వాళ్ళు మనకి ఎక్స్ట్రాగా ఏమి ఇస్తారంటే కంప్లీట్గా 2 టైర్స్ని ఎయిర్ మొత్తం ఫ్లాట్ చేసేసి జీరో చేసేసి నైట్రోజన్ ఎయిర్ ఫిల్ చేస్తారు. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన బైక్ యొక్క చైన్ కంప్లీట్గా క్లీన్ చేసి బ్రష్తో, అంటే మీరు ఇందాక వీడియోలో చూశారు కదా, చూపించాను కదా, సో అలాగ కంప్లీట్గా మొత్తం క్లీన్ చేసేసి దాని తర్వాత చైన్ స్ప్రే కొట్టి మొత్తం చైన్ మొత్తాన్ని చాలా మంచిగా లూప్ చేస్తారు. అదొక సెకండ్ డిఫరెన్స్. థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఏదైతే ఫోమ్ వాడతారో అంటే ఫోమ్ క్లీన్ చేయడానికి అది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు తెలుస్తుంది అనుకుంటా, ఐ థింక్ కెమెరాలో కనబడుతుందో లేదో తెలీదు. 1 సెకండ్ చూడండి ఇక్కడ ఎంత షైనీగా ఉందో, చాలా షైనీగా ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే ప్రీమియం వాష్లో వాళ్ళు వాడే ఫోమ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫోము. మ్యాక్సిమం డస్ట్ అంతా పోతుంది. సో అదొక డిఫరెన్స్. ఇది సేమ్ కార్కి ఉంటుంది, బైక్కి ఉంటుంది. కార్లో అయితే ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. ఇంజన్ మొత్తం క్లీన్ చేస్తారు, ఇంజన్ బే, కార్ ఏసీస్ మొత్తం క్లీన్ చేస్తారు, ఫిల్టర్స్ అవన్నీ. సో ఇలా చిన్న డిఫరెన్స్ ఉంటాయి. సో గోఫర్ పర్టికులర్గా అయితే ప్రీమియం వాష్ అయితే చేయించుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా కంప్లీట్లీ ఫుల్లీ సాటిస్ఫై అయిపోతారు, అంత బాగుంటుంది. సో కమింగ్ టు దిస్ వీడియో, నాకు తెలిసినంత వరకు ఈ వీడియో నచ్చింది మీ అందరికీ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఈ మోటో వ్లాగ్లో ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకేమైనా ఉన్నాయి అని మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి నాకు. ఇట్ హెల్ప్స్ మీ అ లాట్. మీ కామెంట్స్ నాకు మంచి బూస్టప్ని ఇస్తాయి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా నచ్చకపోతే నన్ను ఇంప్రూవ్ చేసుకోవడం కూడా ఆ కామెంట్సే హెల్ప్ చేస్తాయి. సో మేక్ షూర్ టు కామెంట్ మీకు నచ్చిందా లేదా, ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏం నచ్చలేదు అని చెప్పండి. అండ్ క్వాలిటీ కానీ వాయిస్ కానీ ఏమైనా బాగాలేదంటే చెప్పండి, ఇంప్రూవ్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. యాక్చువల్లీ ఈ వీడియో మెయిన్ రీజన్ ఇదే, మోటో బ్లాగింగ్ ఇలాగ స్టార్ట్ చేస్తున్నాను ఇలాగా అని చేసి చెప్పడానికి. అండ్ ఇప్పుడు ఈ మోటో బ్లాగింగ్ ఎందుకు నేను స్టార్ట్ చేస్తున్నాను, రోజు మోటో బ్లాగింగ్ ఏమైనా నేను చేస్తాను అని అంటే, యా బేసిక్గా నేను ట్రావెలింగ్ చాలా ఎక్కువ చేస్తాను. ఐ ట్రావెల్ ఎ లాట్. నేను అంటే పోస్ట్ చేసుకోను, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా తక్కువ పోస్ట్ చేసుకుంటా. ఐ మీన్ అసలు పోస్ట్ చేసుకోను. అండ్ ఈవెన్ యూట్యూబ్ ఛానల్ మనకు ఉన్నా కూడా నేను ఎప్పుడు వ్లాగ్స్ అప్లోడ్ చేయాలని నేను ఏ రోజు స్పెసిఫిక్గా
అనుకోలేదు. బట్ ఈసారి అయితే మాత్రం అనుకుంటున్నా, లైక్ ఒకవేళ బండి మీద వెళ్తున్నా అనుకోండి మోటో బ్లాగింగ్ చేద్దామని. ఒకవేళ ఇన్కేస్ ఇంకెక్కడికైనా ఏమైనా ట్రావెల్ చేసేటట్టు అయితే మాత్రం